వినాయక చవితి అనేది ఎంత సరదాగా ఉంటుందో అలాగే నిమజ్జనం టైంలో కూడా అంతే బాధగా ఉంటుంది కదా. నాకైతే మాత్రం చిన్నప్పుడు చాలా ఎంత సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళమో, అదే ఆ లాస్ట్ డే మాత్రం చాలా బాధగా ఉండేది. రేపు అన్నదానం పెడతారు, ఎల్లుండి నిమజ్జనం చేస్తారు అనే వరకు అయితే బాగానే ఉండేది. నైట్ డీజేస్తో అంతా బాగానే ఉండేది. బట్ నెక్స్ట్ డే నుంచి మాత్రం ఇంకా ఇదంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ వీక్ మొత్తం ఆ సౌండ్స్తో కానీ వైబ్ ఉండేది అనమాట. ఏదో ఫెస్టివల్ మూడ్ మొత్తం, ఆ నవరాత్రులు మొత్తం సరదాగా ఉండేది. బట్ ఆ లాస్ట్ డే దేవుడితో పాటు ఆ కళ కూడా వెళ్ళిపోయినట్టు ఇది కూడా సైలెంట్ అయిపోయేది. అండ్ మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారా? సో నేనైతే ఒకరోజు పెట్టాను కదా బొమ్మని, అలానే ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకొని బొమ్మను అయితే కదిపించేసి ఉంచేసాను స్వామివారిని. ఆ నెక్స్ట్ డే మాత్రం అంత క్లీన్ చేసుకొని తీసేసాను అనమాట. ఒక్కొక్క రోజు పెట్టి ఆ రోజంతా ఇంట్లో కూడా పీస్ఫుల్ అనేది, ఆ పాజిటివ్నెస్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ దట్టు అది నెక్స్ట్ డే నిమజ్జనం చేసాక కూడా కళ మొత్తం పోయినట్టే అనిపించింది. సర్లేండి, ఏం చేస్తాం, ఎవరు అమ్మ దగ్గర తన బిడ్డ ఉంటే మంచిది కదా. మా యూనిట్లో కూడా ఇలా క్వార్టర్స్లో పెట్టారనమాట వినాయకుడు. అది నిమజ్జనానికి నిన్న అనేది పట్టుకొని వెళ్ళారు. అండ్ ఇక్కడ కూడా ఆ సౌండ్స్కి దానికి మా ఊరైతే మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది. ఆ సౌండ్స్ విని మా హనీగడ్ అయితే బ్లాక్ నుంచి కిందకి వచ్చాడు. ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్గా ఒకసారి అందరు అనుకోండి, గణపతి బప్పా మోరియా.